అందరికీ నమస్కారం. వెల్కమ్ టు కొమరమ్స్ ప్రాపర్టీస్. మరి ఒక ఇండిపెండెంట్ హౌస్ అనేది చాలా రీజనబుల్ బడ్జెట్ లో మేము ముందు తీసుకుని వచ్చాను. ఇండిపెండెంట్ నార్త్ ఫేసింగ్ హౌస్ అండి, 150 గజాలలో ప్రాపర్టీ, దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఏరియాలో ఉంది. ఇది వచ్చేసి మనకు ర్యాంప్ ఏరియా. ఇక్కడ వచ్చేసి మనకు చెట్లు పట్టుకోవడానికి అనేది స్పేస్ ఇచ్చారు. డ్రైనేజ్ కనెక్షన్ అండ్ వాటర్ కనెక్షన్ తోటి ప్రాపర్టీ ఉంది. వాటర్ కనెక్షన్ తో పాటు ఉంది ప్రాపర్టీ. ఇది వచ్చేసి మనకు పార్కింగ్ స్పేస్ ఏరియా. పార్కింగ్ స్పేస్ లో సీలింగ్ డిజైన్ చూసుకున్నారు కదా, ఇక్కడ టైల్స్ చూసుకోండి, మెయిన్ రోడ్ దగ్గర టైల్స్. ఇక్కడ గమనిస్తే బ్లాక్ మనకు గ్రానైట్ వేసారు స్టెప్స్ కి మొత్తం. ఇక్కడ మనకు వాష్ ఏరియా అండ్ ఇది వచ్చేసి మనకు బోరు అండ్ సంప్ అండి. ఇక్కడ వచ్చేసి మనకు సెట్ బ్యాక్ ఏరియా ఇచ్చారు. దగ్గర ఒక 6 feet దాకా సెట్ బ్యాక్ అనేది ఇచ్చారు. నార్త్ ఫేసింగ్ హౌస్ ఇది. మనకు రీజనబుల్ బడ్జెట్ లో ఉంది. 2554 డైమెన్షన్ తోటి ఉంది. 2554 డైమెన్షన్ తోటి ప్రాపర్టీ వచ్చేసింది. సీలింగ్ డిజైన్ చూసుకోండి హాల్లో. ఇది వచ్చేసి మనకు కింద గ్రానైట్ వేసారు వైట్ కలర్. ఇది వచ్చేసి మనకు ఆర్చ్. చాలా మంది టైల్స్ వేస్తున్నారు కదా, వీళ్ళు వచ్చేసి బిల్డర్ వచ్చేసి మనకు గ్రానైట్ వేసారు. ఇది వచ్చేసి మనకు ఆర్చ్ వచ్చింది హాల్లో. ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ స్పేస్ ఏరియా అండ్ ఇది గమనిస్తే మనకు డైనింగ్ స్పేస్ ఏరియా అండి. డైనింగ్ స్పేస్ లో ఇక్కడ టైల్స్ ఇచ్చారు, అక్కడ సెల్ఫ్స్ అండ్ సీలింగ్ డిజైన్స్ అండి. సీలింగ్ డిజైన్ చూసుకోండి, కింద టైల్స్ చూసుకున్నారు కదా. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. మాస్టర్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి. అలాగే కింద మార్బుల్స్, వైట్ కలర్ మార్బుల్స్. ఇక్కడ అటాచ్ వాష్రూమ్. ఇది గమనిస్తే మాస్టర్ బెడ్రూమ్ ఈ విధంగా ఉంటుంది. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది. చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చేసి ఆపోజిట్ సైడ్. ఇది వచ్చేసి మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్. చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో సీలింగ్ డిజైన్ చూసుకోండి, కింద మార్బుల్స్ చూసుకోవచ్చు. ఇక్కడ గమనిస్తే విండో అండ్ ఇక్కడ గమనిస్తే సెల్ఫ్స్. ఈ సైడ్ నుంచి చూస్తే మాత్రం మనకు ఈ విధంగా ఉంటుందండి బెడ్రూమ్. ఈ విధంగా మనకు బెడ్రూమ్ అనేది ఉంటుంది. 10x12 తోటి సైజ్ తోటి ఉన్న ప్రాపర్టీ ఇది. మనకు చాలా స్పేసెస్ వచ్చింది క్వాలిటీ తోటి. ఇది కామన్ వాష్రూమ్. పూజ స్పేస్ ఏరియా. ఇది గమనిస్తే మనకు కిచెన్ స్పేస్ అండి. కిచెన్ లో స్పేస్ అనేది చూసుకోవచ్చు ఏ విధంగా ఉందో. ఇక్కడ టైల్స్ సెల్ఫ్ చూసుకోవచ్చు. టైల్స్ చూసుకోండి, గ్రానైట్ వేసారండి. బ్లాక్ కలర్ గ్రీన్ కలర్ టైప్ మనకు గ్రానైట్ వేసారు కిచెన్ ప్లాట్ఫామ్ లో. కింద స్పేస్ చూసుకోండి ఏ విధంగా. ఇక్కడ వచ్చేసి మనకు ఈస్ట్ ఫేస్ సైడ్ ఇచ్చి డోర్ ఇచ్చారు అండ్ ఇక్కడ వచ్చేసి మనకు వాష్ ఏరియా. కిచెన్ లో నుంచి బయటకు వెళ్ళడానికి ఒక డోర్ అండి. ఈస్ట్ కి ఒక డోర్ ఇచ్చారు, చూసుకున్నారు కదా, ఈస్ట్ కి ఒక డోర్. ప్రాపర్టీ రిక్వైర్మెంట్ ఉంది అనుకుంటే మాత్రం తప్పకుండా డిస్ప్లే మీద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది కావాలి, కింద డిస్క్రిప్షన్ లో ప్రాపర్టీ డీటెయిల్స్ ఉంటాయి. ఇన్ఫర్మేషన్ అనేది కాల్ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కాల్ చేయండి. ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి 79 lakhs, 79 లక్షలు నెగోషియేట్ ఉంటాయి ఇదండి. ప్రాపర్టీ మాత్రం 79 లక్షలు నెగోషియేట్ ప్రైస్. ప్రాపర్టీ రిక్వైర్మెంట్ నచ్చింది అనుకుంటున్నా, నచ్చినట్లయితే ఫాలో చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మన కొమరమ్స్ అనేది తక్కువ బడ్జెట్ లో ఉంటాయండి ప్రాపర్టీస్, రీజనబుల్ బడ్జెట్ లో గుడ్ క్వాలిటీ తోటి ప్రాపర్టీస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ వాచింగ్ కొమరమ్స్ వీడియోస్.